బ్యాక్ టు అవర్ ఛానల్ చాక్రీ స్క్వాడ్. ఇట్స్ మీ మౌనిక. సలాం నమస్తే వనకం. ఈరోజు మనం మన క్లాస్లో ఏంటి అంటే ఒక పర్టికులర్ నోడ్ ఇచ్చినప్పుడు ఆ నోడ్ని ఏ విధంగా డిలీట్ చేయాలి అనే ఆపరేషన్ని తెలుసుకుంటున్నాం. ఎందులో సింగిల్ లింక్ లిస్ట్లో. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, ఇన్సర్షన్ ఆపరేషన్స్ నేర్చుకున్నాం కదా. సో ఈ క్లాస్ నుండి మనం ఏంటి అంటే డిలీషన్ ఆపరేషన్స్ గురించి నేర్చుకుంటాం. సో ఇన్ ద సేమ్ వే ఇన్సర్షన్ ఎలా చేసాము, ఎండ్లో చేసాము, మిడిల్లో చేసాము, ఫ్రంట్లో కూడా చేసాము కదా. సో అదే విధంగా డిలీషన్స్ కూడా మనం సింగిల్ లింక్ లిస్ట్లో ఫ్రంట్లో చేస్తాము, మిడిల్లో చేస్తాము, అండ్ ఆల్సో ఎండ్లో కూడా మనం డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు మనం మన క్లాస్లో ఏంటి అంటే బిగినింగ్లో ఒక నోడ్ని ఏ విధంగా డిలీట్ చేయాలి అనేది నేర్చుకుంటున్నాం. సో ఓకే, ఆర్ యూ రెడీ? యా, ఇప్పుడు మనం మన క్లాస్ని స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక డిలీషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయడానికి మనం ఈ ఫాలోయింగ్ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏంటి, ఈ 6 స్టెప్స్ని ఫాలో అయినట్లయితే కరెక్ట్గా మనం ఒక నోడ్ని ఏ విధంగా సింగిల్ లింక్ లిస్ట్ నుండి డిలీట్ చేయాలి అని మనకి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క స్టెప్ గురించి డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్లో ఏంటి అంటే మనకి ఇచ్చిన సింగిల్ లింక్ లిస్ట్ అనేది ఎంటీగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఒక లిస్ట్ అనేది ఎంటీగా ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకుంటాం. ఎలా అంటే ఒకవేళ హెడ్ వాల్యూ అనేది నల్ అయినట్లయితే, అంటే హెడ్ వాల్యూ అనేది నల్ వాల్యూ అయితే అది ఆ లిస్ట్ అనేది ఎంటీగా ఉంది అని మనం అనుకుంటాం అనమాట. సో అదే వాల్యూ హెడ్ వాల్యూ నల్ కాకపోతే ఎంటీ లేదు అని అనుకుంటాం. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు చెక్ వెదర్ ద లిస్ట్ ఈస్ ఎంటీ ఆర్ నాట్ బై checking the value of head. If the head value is null, then it's said to be a empty list. Otherwise it is said to be a not empty list. Okay, so ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ లో ఏంటి అంటే we have to check if the list is empty. ఒకవేళ లిస్ట్ అనేది మనకి ఇచ్చిన లిస్ట్ అనేది ఎంటీగా ఉంటే అసలు ఎంటీగా ఉంది అంటే అర్థం ఏంటి, అసలు అందులో ఎలాంటి డేటా ఐటమ్స్ అనేవి లేవు, ఎలాంటి ఎలిమెంట్స్ లేవు అనేది అర్థమవుతుంది కదా. సో ఎలాంటి ఎలిమెంట్స్ లేనప్పుడు హౌ డు వి డిలీట్ ఎ పర్టికులర్ నోడ్. సో అసలు నోడే లేదు, నోడ్ లేనప్పుడు మనం ఎలా డిలీట్ చేస్తాం, రైట్? అది ఒక క్రిటికల్ క్వశ్చన్ కదా. సో కాబట్టి మనం ఏంటి అంటే అసలు డిలీషన్ పాసిబుల్ అవ్వదు అని మనం చెప్తామన్నమాట. సో ఇక్కడ మీరు ఒకసారి చదవండి, ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ దెన్ డిస్ప్లే లిస్ట్ ఈస్ ఎంటీ అండ్ డిలీషన్ ఇస్ నాట్ పాసిబుల్. ఒకవేళ లిస్ట్ అనేది ఎంటీగా ఉంటే ఆబ్వియస్లీ డిలీషన్ పాసిబుల్ అవ్వదు కాబట్టి అదే మనం ఒక మెసేజ్ని ప్రింట్ చేయాలి. ఓకే, దెన్ వీ హ్యావ్ టు టర్మినేట్ ది ఫంక్షన్. సో ఆఫ్టర్ దాట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు ఫాలో ది థర్డ్ స్టెప్. అదేంటి, ఒకవేళ మనకి ఇచ్చిన లిస్ట్ అనేది ఎంటీగా లేదు, వీ హ్యావ్ సమ్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ 5, 6, 7 అండ్ సో ఆన్. మనకి ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి మన లిస్ట్లో, అప్పుడు మనం డిలీషన్ ఏ విధంగా మనం చేయొచ్చు అనేది ఈ థర్డ్ స్టెప్లో మనం తెలుసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఎంటీగా లేకపోతే లిస్ట్, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక టెంప్ వేరియబుల్ తీసుకోవాలి. సో ఆ టెంప్ వేరియబుల్కి మనం ఏం చేయాలి అంటే హెడ్ వాల్యూని అసైన్ చేయాలి. సో అంటే ఏంటి, ఇప్పుడు హెడ్లో ఉన్న వాల్యూ మొత్తం మనకి ఎందులో వచ్చేస్తుంది, టెంప్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక నోడ్ అనుకోండి. సో ఇది 5 నల్ అనేది ఉంది. సో దీని యొక్క అడ్రస్ అనేది 1000లో స్టోర్ అయి ఉంది. సో ఇది ఎందులో స్టోర్ అయింది, దాని అడ్రస్ హెడ్ అనే వేరియబుల్లో 1000 అనేది ఇట్లా స్టోర్ అయింది. అంటే హెడ్ అనే వేరియబుల్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. అది అందరికీ మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో హెడ్ వాల్యూ అనేది ఎక్కడ పెట్టాలి అంటే టెంప్ అనే వేరియబుల్లో మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఈ టెంప్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకొని అప్పుడు ఈ పర్టికులర్ డిలీషన్ ఆపరేషన్ అనేది మనం పర్ఫామ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు టెంప్ అనే వేరియబుల్ ఇనిషియలైజ్ చేసిన తర్వాతకి మనం ఫోర్త్ స్టెప్లో ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు చెక్ వెదర్ ద లిస్ట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్. అంటే ఒక నోడే ఉందా లేకుంటే ఒకదానికంటే మోర్ దెన్ 1 ఉందా మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మన లిస్ట్ మొత్తంలో ఒక్కటే నోడ్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి అసలు ఒక నోడ్ ఉందా, ఒక నోడ్ కంటే ఎక్కువ నోడ్స్ ఉన్నాయా అని మనం ఏ విధంగా చెక్ చేసుకుంటామంటే ఇప్పుడు టెంప్లో ఏం వాల్యూ ఉంది, హెడ్ వాల్యూ ఉంది. హెడ్ వాల్యూ అంటే ఏంటి, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్. సో ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ నెక్స్ట్ పార్ట్లో మనకి ఏం స్టోర్ అవుతుంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అయి ఉంటుంది. అంటే ఒకవేళ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది నల్ అయింది అనుకో, బట్ నెక్స్ట్ నోడ్ అనేది అసలు అది లేనప్పుడు మనకి ఏమంటారు నెక్స్ట్ హెడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ ఏమవుతుంది, నల్ అయిపోతుంది, రైట్? ఇన్ ద సేమ్ వే అంటే టెంప్ యొక్క నెక్స్ట్ పార్ట్ ఏమవుతుంది, మనకి టెంప్ యొక్క
ఇది టెంప్ డాట్ నెక్స్ట్ ఫీల్డ్ అన్నమాట. సో ఈ టెంప్ డాట్ నెక్స్ట్ ఫీల్డ్ అనేది మనకేంటి నెక్స్ట్ ఎలిమెంట్స్ లేనట్లయితే మనకి అది నల్ వాల్యూ అనే ఇండికేట్ చేస్తుంది కదా. సో కాబట్టి నల్ వాల్యూ అయితే అదేంటి అర్థం అంటే మనకి మన లిస్ట్‌లో ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ మాత్రమే ఉంది అని అర్థం. ఒకవేళ ఈ టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ అనేది మనకి నల్ వాల్యూ కాకుండా ఏదో 1002 అనేసి ఇట్లా ఉందనుకోండి. అప్పుడు ఏంటి అర్థం అంటే ఓకే, నెక్స్ట్ ఇంకొక వేరే ఎలిమెంట్ ఉంది మన లిస్ట్‌లో అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు మనం మన కేస్‌లో చూసుకున్నట్లయితే సో టెంప్ వాల్యూ ఏంటి, హెడ్‌కి అసైన్ చేసేసాం. తర్వాత టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ ఏంటి అంటే అది నల్ వాల్యూ. సో కాబట్టి మనకి ఏంటి అర్థం అంటే మన లిస్ట్‌లో ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉంది అని అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఒకవేళ ఇలా సింగిల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా డిలీషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలో ఫిఫ్త్ స్టెప్‌లో తెలుస్తది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇప్పుడు మనకి సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఒకవేళ ట్రూ అయితే ఏంటి మనకేంటి ఒకవేళ మనకి మన లిస్ట్‌లో సింగిల్ ఎలిమెంట్ ఉన్నట్లయితే మనం ఏం చేయాలి, హెడ్ వాల్యూ అనేది మనం నల్ అని పెట్టేసుకోవాలి. నల్ అంటే ఏంటి అంటే దాని అడ్రస్‌ని మనం నల్ చేసేస్తున్నాం. అంటే ఏ వాల్యూని స్టోర్ చేయకుండా పెట్టేస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా నల్ చేసేసిన తర్వాతకి డైరెక్ట్‌గా వి హావ్ టు డిలీట్ ది టెంప్ వాల్యూ. టెంప్ వాల్యూని ఎందుకు డిలీట్ చేస్తామంటే టెంప్‌లో ఆల్రెడీ హెడ్ యొక్క వాల్యూ ఉంది కదా 1001. సో కాబట్టి దాన్ని డిలీట్ చేసేసినాం. సో ఈ విధంగా మనకేంటి అంటే ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ ఒకటే నోడ్ ఉన్నప్పుడు ఒక ఎలిమెంట్‌ని డిలీట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేద్దామంటే సిక్స్త్ స్టెప్‌లో ఇప్పుడు ఒకవేళ మనకి ఒక నోడ్ కాకుండా మల్టిపుల్ నోడ్స్ ఉన్నాయి. ఓకే, మన సింగిల్ లింక్డ్ లిస్ట్‌లో. ఇప్పుడు అలా నోడ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నోడ్‌ని ఏ విధంగా మనం డిలీట్ చేయాలో తెలుసుకుందాం. సో ఎలా అంటే ఇక్కడ చూసుకోండి, హెడ్ ఫస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు టెంప్ వేరియబుల్‌లో మనం ఏం చేస్తున్నాము, టెంప్ వేరియబుల్‌లో ఏం చేస్తున్నామంటే హెడ్ వాల్యూని మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఇనిషియల్ స్టెప్ అది. స్టోర్ చేసుకున్న తర్వాతకి మనకేంటి వి ఆర్ చెకింగ్ దట్ టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ అనేది నల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. లేదు, దీనికి ఏదో ఒక వాల్యూ ఉంది అంటే అప్పుడు మనం ఏం చేయాలి, సో వి హావ్ టు ఇనిషియలైజ్ అంటే హెడ్ వాల్యూ మనం ఏం చేయాలి అంటే టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూకి ఇనిషియలైజ్ అంటే హెడ్ ఎక్కడైపోయింది ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా, టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ ఏంటి ఇదే కదా, ఈ వాల్యూనే మనకి ఈ నోడ్‌ని అది ఇండికేట్ చేస్తుంది కదా. సో కాబట్టి మనకి హెడ్ వాల్యూ ఇక్కడ నుండి ఎక్కడికి అయిపోయింది, ఇక్కడే మనం అసైన్ చేసినాం. హెడ్ వాల్యూ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అని ఇనిషియలైజ్ చేసినాం. తర్వాత ఇప్పుడు టెంప్‌ని ఏం చేయాలి, డిలీట్ చేయాలి. టెంప్ దీన్నే ఇండికేట్ చేస్తుంది. సో టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ అనేది దీన్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ దగ్గర హెడ్ పెట్టేసినాం. సో ఈ టెంప్‌ని మనం డిలీట్ చేసేసినాం. సో ఈ విధంగా మనకి హెడ్ అనేది మనకి సెకండ్ నోడ్ దగ్గర ఉంటది అండ్ టెంప్ వాల్యూ అనేది మొత్తం మనం డిలీట్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి ఒక మల్టిపుల్ నోడ్స్ సింగిల్ లింక్డ్ లిస్ట్‌లో ఉన్నప్పుడు ఏ విధంగా డిలీట్ చేయాలి అండ్ ఒక సింగిల్ నోడే ఉన్నప్పుడు ఏ విధంగా డిలీట్ చేయాలి, అసలు నోడ్సే లేనప్పుడు మనం ఏ విధంగా మెసేజ్‌ని డిస్‌ప్లే చేయాలి అని మనం అర్థం చేసుకున్నాం. రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే సో ఈ పర్టిక్యులర్ లాజిక్‌కి కోడ్ ఏ విధంగా పైథాన్‌లో రాయాలి అని తెలుసుకుందాం. సో మనం మన ప్రీవియస్ క్లాస్‌లో చూసినట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు ఒక నోడ్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి. క్లాస్ నోడ్ ఇవి ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. సో సెల్ఫ్ డాట్ డేటా ఈక్వల్స్ టు డేటా ఫీల్డ్ నోడ్ యొక్క డేటా ఫీల్డ్‌కి వెళ్తది. అండ్ ఆల్సో సెల్ఫ్ డాట్ నెక్స్ట్ అనేది అంటే ఇనిషియల్‌గా ఒక న్యూ నోడ్‌ని క్రియేట్ చేసేసాం. ఓకే, దీనికి క్రియేట్ చేయడానికి ఒక క్లాస్‌ని నేను రాసాననమాట. సో తర్వాత ఏం చేయాలి అంటే హ్యావ్ టు రైట్ ద క్లాస్ అగైన్ ఫర్ ది సింగిల్ లింక్ లిస్ట్. అంటే సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఒక నోడ్ ఇంకొక నోడ్‌ని కనెక్ట్ చేయాలి కదా. సో దానికి కూడా ఒక క్లాస్ రాసాను. దాని పేరు సింగిల్ లింక్ లిస్ట్. అందులో ఫస్ట్ హెడ్ వాల్యూ ఉంటది కదా. సో హెడ్ వాల్యూ అనేది ఇనిషియల్‌గా నల్ అని పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ డిలీషన్. ఓకే, ఫంక్షన్ టు డిలీట్ ఎ నోడ్ ఎట్ ది ఫ్రంట్. ఓకే, ఫ్రంట్. సో కొంచెం ఇది చూసుకోండి కమెంట్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే చూడండి, ఐ రోట్ ఏ ఫంక్షన్ నేమ్డ్ యాజ్ డిలీట్ అండర్ స్కోర్ బిగిన్. సో ఇట్లా నేను ఒక ఫస్ట్ ఫ్రంట్ ఎలిమెంట్‌ని డిలీట్ చేయడానికి ఒక ఫంక్షన్ రాసాను. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈజ్ నన్
ఒకవేళ మనకి ఫస్ట్ ఎలిమెంట్ అసలు ఏం లేవు మన లిస్ట్‌లో ఏం లేవు అనుకుంటే, మనం ఏం చేయాలి? లిస్ట్ ఈస్ ఎంప్టీ, డిలీషన్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పేయాలి. మనం ఇనిషియల్ స్టెప్‌లో చేసాం గదా! అదే కోడ్. నేను ఏదైతే స్టెప్స్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానో, అదే స్టెప్స్ నేను ఇక్కడ కోడ్ రూపంలో రాసాను అంతే. మీకు అది ప్రాపర్‌గా అర్థమైతే స్టెప్స్, ఈ కోడ్ మీరు ఈజీగా రాయొచ్చు. సో, ఇప్పుడు మనం ఏంటి అంటే నెక్స్ట్ తర్వాత ఒకవేళ ఎంప్టీ కాదు అనుకోండి, లిస్ట్ అనేది ఎంప్టీ కాదు అంటే మనం ఏం చేస్తున్నాం? సెల్ఫ్ డాట్ హెడ్‌ని మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం టెంప్‌కి. సో, ఇనిషియలైజ్ చేసిన తర్వాతకి మనం ఏం చేస్తున్నాం? మనం చెక్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్‌లో ఏంటి? ఒకటే నోడ్ ఉంటే మనం ఎట్లా చెక్ చేస్తామంటే టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ నల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం కదా! సో, అదే విధంగా అదే కోడ్ రాసిన. సో, ఏంటి? ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈస్ నల్. ఓకే. నన్ అంటే ఏంటి? ఒకటే నోడ్ ఉంది అని అర్థం. సో, అప్పుడు ఏం చేయాలి అంటే హెడ్ వాల్యూ అనేది నన్‌కి చెక్ చేసేసుకోవాలి. అందుకే ఇక్కడ సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్స్ టు నన్ చేసేసా. తర్వాతకి ఐ యామ్ డిలీటింగ్ ద టెంప్ వాల్యూ. టెంప్ వాల్యూని డిలీట్ చేసి ఇక్కడ నేను ఒక మెసేజ్‌ని కూడా డిస్‌ప్లే చేస్తున్నా. డిలీటెడ్ ద ఓన్లీ నోడ్ ఇన్ ద లిస్ట్. అంటే ఒక్కగానొక్క నోడ్‌ని నేను డిలీట్ చేసేసాను అని మెసేజ్‌ని కూడా మనం ఏంటి డిస్‌ప్లే చేసేసి రిటర్న్ చేశాననమాట. సో, ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇప్పుడు ఈ స్టెప్ అయిపోయింది గదా! నెక్స్ట్ స్టెప్‌లో ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ అంటే టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూ అనేది ఎంప్టీగా లేదు. ఓకే. నన్ కాదు. సో, అప్పుడు మనం ఏం చేయాలి అంటే వి హావ్ టు ఇనిషియలైజ్ దట్ సెల్ఫ్ డాట్ హెడ్‌ని మనం ఏం చేసుకోవాలి? వి హావ్ టు కీప్ దట్ టెంప్ డాట్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్‌కి మనం పెట్టేసేయాలి. ఓకే. సో, అలా అసైన్ చేసేసేయాలి. చేసేసిన తర్వాతకి వి హావ్ టు డిలీట్ ద టెంప్ వాల్యూ అండ్ వి హావ్ టు డిస్‌ప్లే ద మెసేజ్ దట్ ఫస్ట్ నోడ్ ఈస్ డిలీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, ఈ విధంగా మనం ఏంటి అంటే డిలీషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాం. సో, డిస్‌ప్లే చేయడానికి ఆల్రెడీ మనం ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్‌కి ఎలా డిస్‌ప్లే చేయాలని కోడ్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇక్కడ మనం మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఏంటి అంటే లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ లెంగ్తీ రైట్? సో, లెంగ్తీగా అవుతది. మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో, ఇక్కడ మనకు ఆబ్వియస్‌లీ మళ్ళొకసారి సింపుల్‌గా షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తా చూడండి. సో, ఆల్రెడీ కరెంట్ వాల్యూ అనేది కరెంట్ అనే వేరియబుల్‌లో మనకున్న సెల్ఫ్ డాట్ హెడ్ అంటే హెడ్ వాల్యూని నేను ఇనిషియలైజ్ చేశాను. తర్వాతకి కరెంట్ అంటే ఏంటి? అంటే కరెంట్ వాల్యూ అనేది ట్రూ ఉండే వరకి ఒకవేళ కరెంట్ డాట్ వాల్యూ అనేది నెక్స్ట్ అదే నల్ అయిందనుకో, ఈ వైల్ లూప్ అనేది అది లూప్‌లోకి వెళ్ళి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. టర్మినేట్ అయిపోతది. ఒకవేళ కరెంట్ వాల్యూ నల్ అయితే. ఒకవేళ సెల్ఫ్ డాట్ హెడ్ అనేది మనకి ఏదో ఒక వాల్యూ ఉందనుకో, ఏదో ఒక అడ్రెస్ ఉంటే మనకి లోపలికెళ్ళి దాని యొక్క డేటాని అండ్ ఎండ్‌లో మనకి ఇట్లా యారో మార్క్ పెట్టేస్తదనమాట. పెట్టేసి నెక్స్ట్ ఇంకొక నోడ్ దగ్గరికెళ్తది. ఇంకొక నోడ్ దగ్గరికెళ్ళి అది కూడా దాని డేటా వాల్యూ అండ్ నెక్స్ట్ పార్ట్‌లో ఇట్లా యారోస్ పెట్టుకుంటూ మనకు కావాల్సిన డేటా మొత్తం అది డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. లాస్ట్‌లో మనకేంటి అంటే లాస్ట్ ఎండింగ్‌లో నన్ అనేది డిస్‌ప్లే చేస్తదనమాట. సో, ఓకే. ఇట్లా డిస్‌ప్లే చేయడానికి నేను కోడ్ అయితే రాసాను. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయాలి. ఇప్పటి వరకు మనం క్లాస్‌ని మాత్రమే రాసాం గదా! సో, కాబట్టి మనం ఏంటి ఐ రోట్ ఎ ఆబ్జెక్ట్. సింగిల్ లింక్ లిస్ట్ అనే ఆబ్జెక్ట్‌లో ఈ క్లాస్‌ని లింక్ లిస్ట్ అనే ఆబ్జెక్ట్‌లో సారీ సింగిల్ లింక్ లిస్ట్ అనే క్లాస్‌కి ఒక లింక్ లిస్ట్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాతకి మనకేంటి అంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో ఇన్సర్షన్‌కి చేయడానికి నేను కోడ్ చెప్పాను గదా! సో, ఇట్లా నేను నా సింగిల్ లింక్ లిస్ట్‌లో లాస్ట్‌లో యాడ్ చేయడానికి 10, 20, 30 ఇట్లా నేను యాడ్ చేసుకున్నా. ఆ ఫంక్షన్ కాల్ చేసేసి. కానీ ఇక్కడ నేను చూపించలేదు. ఓకే. అట్లా చేసిన తర్వాతకి నేను డిస్‌ప్లే చేశాననమాట దీన్ని. ఏంటి ఈ పర్టిక్యులర్ దాన్ని డిస్‌ప్లే చేశాను. అప్పుడు ఆన్సర్ ఏమవుతది? సో, 10, 20, 30 నన్ అని అయిపోయింది. ఇప్పుడు డిస్‌ప్లే చేసిన తర్వాతకి నౌ ఐయామ్ డిలీటింగ్ ద బిగిన్. అంటే బిగిన్‌లో ఉన్న ఎలిమెంట్‌ని డిలీట్ చేయడానికి నేను డిలీట్ బిగిన్ అనే ఫంక్షన్‌ని కాల్ చేశాను. అప్పుడు ఏమైతది? ఫస్ట్ నోడ్ డిలీటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని ఔట్‌పుట్ వస్తది. మళ్ళీ నేను డిస్‌ప్లే చేసినట్లయితే 20, 30 నన్ అనేది సింగిల్ లింక్ లిస్ట్‌లో మనకు ఔట్‌పుట్ అనేది వస్తుందనమాట. సో, ఈ విధంగా మనం ఒక డిలీషన్ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేస్తాం బిగినింగ్‌లో. సో, ఇప్పుడు మనకేంటి అంటే ఐ జస్ట్ వాంట్ యూ టు ట్రై థట్ సింపుల్ క్వెషన్. సో, ఇప్పుడు నేనేంటి నా ప్రాబ్లమ్‌ని ఎట్లా సాల్వ్ చేశానంటే టెంప్ అనే వేరియబుల్‌ని తీసుకొని నేను సాల్వ్ చేశాను కదా! టెంపరరీ వేరియబుల్‌ని తీసుకొని. అదే నేనేమంటున్నా అంటే మిమ్మల్ని లైక్ ఒక టాస్క్ ఇస్తున్నాను చేయండి. ఇప్పుడు టెంపరరీ వేరియబుల్‌ని యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా మనం బిగినింగ్‌లో ఉన్న నోడ్‌ని మనం డిలీట్ చేయాలి. సింగిల్ లింక్ లిస్ట్‌లో ఉన్న బిగినింగ్‌లో ఉన్న నోడ్‌ని డిలీట్ చేయాలి. సో, అది ఏ విధంగా మీరు చేస్తారో ట్రై ఒకసారి ట్రై చేయండి. ఓకే. మీకు హింట్ కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు నా క్లాసెస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఎ లాట్.